ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ప్రతిరోజు మన ఛానల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి, అంతేకాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి. నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని కూడా అడుగుతున్నారు. సో గైస్, గ్రామ వార్డు సచివాలయాలలో గత ప్రభుత్వం లాగే ఇప్పుడు కూడా సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించిందండి. అంటే సచివాలయాలలో ఎక్సెస్ మెంబర్స్ ఉన్నారు. ఎక్కడైతే వర్క్ లేనటువంటి సచివాలయం ఉందో మరి ఆ వ్యక్తులని అదే మళ్ళీ వేరే సచివాలయం కాదు, డైరెక్ట్గా వేరే డిపార్ట్మెంట్కే షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే చేపట్టబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీన్ని బట్టి చూసినట్లయితే మరి సచివాలయాలలో నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులను ఉంచేటువంటి అవకాశం ఉందండి. సో బయట వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక్కో సచివాలయంలో కేవలం 5 నుంచి 6 మాత్రమే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 12 నుంచి 8 మందికి తీసుకొస్తామని చెప్పింది కదా. ఇప్పుడు 5 నుంచి 6 మాత్రమే ఒక్కో సచివాలయంలో ఉంచాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి సరిపోతుందా లేదా అనేది కూడా చూడాలి. ఇంకొక చాలా చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సచివాలయాలు వచ్చినప్పటి నుండి గ్రామాలలో మరి పంచాయతీరాజ్ వ్యవస్థ కంప్లీట్గా దెబ్బతినింది, గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి అనేటువంటి ఒక వ్యాఖ్య చేశాడండి. దీన్ని బట్టి చూస్తే మరి అసలు సచివాలయాలను ఏం చేస్తారనేది మాత్రము అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారిపోయిందండి. ఇక రిక్రూట్మెంట్ దేవుడు అడుగు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఉద్యోగులలో మాత్రము టెన్షన్ నెలకొంది. ఏంటి, అసలు మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్కి పంపిస్తారు, అసలు ఎంతమందిని ఈ డిపార్ట్మెంట్లో ఉంచుతారు అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొందండి. సేమ్ వాలంటీర్ల పరిస్థితి కూడా సేమ్ అదే విధంగా ఉంది. వాలంటీర్లను కేవలము 3 సంవత్సరాలు మాత్రమే ఉంచుతారటండి, తర్వాత మళ్ళీ కొత్త వారిని తీసుకుంటారట. ఏదో సంస్కరణలు అయితే మొత్తానికి చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ప్రక్షాళన దిశగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. గైస్, ఇక్కడ చూడండి, ప్రక్షాళన, సచివాలయంపై సర్కారు దృష్టి. ఇటు పని లేనోళ్ళు, అటు సిబ్బంది కొరత. కీలక శాఖల్లో మార్పులు తప్పవా? పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖల్లో కసరత్తు. 14,000 మందికి తప్పని స్థానచలనం. మరి జనంలో సచివాలయ సేవలపైనే మక్కువ అంటూ ఇక్కడైతే తెలియజేశారు. ఓకేనా, 5 ఏళ్ల కాలంలో గ్రామీణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుంది. ఒక పరిపాలనా వ్యవస్థ కాస్త రాజకీయ తొత్తు వ్యవస్థగా మారిందనే ఆలోచనలతోనే ఈ యొక్క కొత్త ప్రభుత్వము సరికొత్త కసరత్తులు చేస్తుంది అంటూ ఇక్కడైతే తెలియజేశారు ఫ్రెండ్స్. మరి నిర్మాణాల్లో నాణ్యత ఫోకస్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు మరి పనులను గత ప్రభుత్వం కనీసం ఒక్క పైస కూడా ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఆ పనులన్నీ కూడా నిలిచిపోయాయి అంటూ ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఆరోపణ చేస్తుంది. అందుకే సచివాలయాలలో ఉన్నటువంటి కొంతమంది ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి వారిని మరి ఈ యొక్క కొత్త డిపార్ట్మెంట్స్కి పంపబోతున్నట్లుగా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇక్కడ పని లేదని చూడండి. ప్రస్తుత గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు లేకపోవడంతో, భర్తీ లేకపోవడంతో పలు పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయం కీలకమైన 3 డీజీఎం, 2 జనరల్ మేనేజర్లు, 1 ఈడీ పోస్టులు ఖాళీగా ఉందండి. మరి జిల్లాల విషయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్ఎండ్బి,
ఆర్డబ్ల్యూ శాఖల్లో ఉన్న ఖాళీలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అది కూడా కీలక శాఖలపై దృష్టి. జనానికి అందుతున్న సేవలు పక్కన పెడితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, రోడ్డు భవనాల శాఖ, ఈ శాఖల్లో సిబ్బంది పల్లెల్లో కనిపించడం లేదని ఒక అభియోగము తప్పలేదు. ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలు, మరి మౌలిక వస్తువుల కల్పన కార్యదర్శి ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తుంది. మరి ఈ 2 విభాగాల్లో సుమారు 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఇతర శాఖలకు బదిలీ చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరెందుకు ఇది జరుగుతుందంటే మెరుగైన పాలన దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. సో మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సచివాలయాలలో దాదాపు 15,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము సో నిరుద్యోగులకు మరి మొండి చేయి చూపెట్టిందండి. సో ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పేసి సంవత్సర కాలం వెయిట్ చేపించింది. ఇక వస్తుందేమో అని వెయిట్ చేసిన సమయానికి ఎన్నికలు వచ్చాయి. సో పార్టీ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రక్షాళన మొదలైందండి. సో చివరికి మరి ఏమవుతుందనేది అయితే చూడాలి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.